హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మొన్న రీసెంట్గా జనవరి 19వ తారీఖు రోజు వచ్చిన తెలంగాణలో డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన జాబ్లకు సంబంధించిన వేకెన్సీస్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అయితే తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కోర్టులలో ఉన్న వేకెన్సీస్ కి సంబంధించి నోటిఫికేషన్ మన జనవరి 19వ తారీఖు రోజు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 19వ తారీఖు నుంచి జనవరి 19 నోటిఫికేషన్ రావడం జరిగింది, కానీ అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 24 అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 13వ తారీఖు క్లోజ్ కావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంది, విద్యా అర్హతలు ఏముండాలి, తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు ఒకసారి క్లుప్తంగా చూద్దాం ఇప్పుడు. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు దయచేసి లాస్ట్ మినిట్ వరకు చూడండి. ఎందుకంటే దీంట్లో టీజీ డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ప్రతి ముఖ్యమైన విషయాన్ని మాత్రమే ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అనవసరమైన టాపిక్స్ కి సంబంధించిన విషయాలు మాత్రం ఇక్కడ డిస్కషన్ చేయబడవు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, మరి మీరు అప్లికేషన్ కి మీరు అర్హులా కాదా అనే విషయాలన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. అయితే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ 2026 అయితే టోటల్ మరి ప్రతి డిస్ట్రిక్ట్ కు సంబంధించిన కోర్టు జాబ్స్ కు టోటల్ పోస్టులు ఎన్ని సార్ అంటే 859 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 859 పోస్టులు ఎన్ని రకాలు ఉన్నాయంటే 9 రకాలు పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏమేమంటే అది ఆఫీస్ సబార్డినేట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, తర్వాత జూనియర్ అసిస్టెంట్ కానీ, కాపీస్ట్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ అన్నిట్లో 9 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వయస్సు, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాలంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, హైయెస్ట్ గా 46 సంవత్సరాల వరకు కూడా ఈ ఎగ్జామ్ కు రాసుకోవడానికి అర్హులు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జామ్స్ కు మరి ఉద్యోగాలకు అర్హులు. అయితే మరి విద్యార్హత, ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ 9 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పినాం కదా. మరి 9 రకాల పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్, మరి ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కు సంబంధించి కేవలం 10th పాస్ అయి ఉంటే చాలు. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ కి అయితే కేవలం 7వ తరగతి పాస్ అయి 7 నుంచి 10వ తరగతి వాళ్ళు మాత్రమే, 7th or 10th, కేవలం 7th or 10th, ఈ 7th 10th వాళ్ళు మాత్రమే దీనికి ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలకు అర్హులు. 10th పైన ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ చదివిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. కేవలం 7th or 10th, 7th నుంచి 10th చదివిన వాళ్ళు మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ కి అర్హులు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి కేవలం 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. తర్వాత ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్, దీనికైతే 10th పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కానీ, కాపీస్ట్ కానీ, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా డిగ్రీ కూడా ఉండాలి. ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఏదన్నా ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు. కాబట్టి కేవలం 10th క్లాస్ బేస్ తో మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ఉద్యోగాలు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఈ మూడింటికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే కూడా చేసుకోవచ్చు. ఈ మూడింటిలో మరి మీకు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ కి అయితే కేవలం 7th or 10th, 7th నుంచి 10th మధ్యలో చదివిన వాళ్ళు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ కు అర్హులు.
ఆ పై చదువులు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఒకవేళ అప్లికేషన్ చేసినా కూడా చివరికి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళను ఈ ఉద్యోగాలకు రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి కేవలం ఆఫీస్ సబార్డినేట్ కి 7th నుంచి 10th వాళ్ళు మాత్రమే అర్హులు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, కాపీస్ట్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళకు 12th అంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివిన వాళ్ళు అర్హులు. మరి దీనికి సెలక్షన్ ఏ విధంగా, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి టైప్ లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. కొన్నిటికైతే ఓఎంఆర్ బేస్డ్, ఈ ఫీల్డ్ ఆఫీస్ సబార్డినేట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ వీటికైతే కేవలం ఓఎంఆర్ బేస్డ్ టైప్ లో కూడా ఆఫ్లైన్ లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. కొన్నిటికైతే సిబిటి టైప్ లో ఆన్లైన్ లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. తర్వాత కొన్ని ఉద్యోగాలకు అన్నిటికీ కాదు, ఇక్కడ ఇచ్చిన 9 రకాలలో కొన్నిటికి మాత్రము స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కేవలం టైప్ కి సంబంధించిన ఉద్యోగాలకు మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి అన్ని ఉద్యోగాలకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మాకు టైప్ రాదు అని మీరు ఎలాంటి ఆలోచన అవసరం లేదు. కొన్నిటికి మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేసుకుంటారు. కొన్ని ఉద్యోగాలకు మాత్రం టైపింగ్ లేదు. కాబట్టి మీరు దానికి చూసుకొని మీరు ఏ దానికి ఎలిజిబుల్ అవుతారో ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరి ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే టెంటేటివ్ అంటే ఒక మినిమం ఒక డేట్ ఇచ్చినారు, కానీ ఆ డేట్ కి 90% జరిగే అవకాశాలే ఉన్నాయి. అంటే టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చినారు. ఎగ్జామ్ టైం లైన్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఈ సిబిటి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఏప్రిల్ ఈ 2026 ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి సరే, దీనికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది అంటున్నాం కదా. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ జీకే జనరల్ స్టాండర్డ్ జీకే ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఇయర్ అంటే 2025 నవంబర్, డిసెంబర్, 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు కరెంట్ అఫైర్స్ ఆల్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. కేవలం 6 months బ్యాక్ చూసుకుంటే కూడా కరెంట్ అఫైర్స్ కవర్ చేయొచ్చు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత న్యూమరికల్ అబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ కి సంబంధించిన కొన్ని చాప్టర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కోడింగ్, డీకోడింగ్, రక్త సంబంధాలు, తర్వాత దిశా నిర్దేశాలు, ఇటువంటి చాప్టర్స్ దీంట్లో మెంటల్ ఎబిలిటీలో ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత వరకు ఉండదో దాని మీద కంప్యూటర్ బేసిక్, కేవలం కంప్యూటర్ కి సంబంధించిన జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఈ కంప్యూటర్ బేసిక్స్ లో వస్తాయి. మరి దీనికి సంబంధించిన 9 రకాల పోస్టులు ఉన్నాయి. మరి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత దీనికి బేసిక్ శాలరీ ఏందనేది ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మరి ఈ తెలంగాణలో వచ్చిన డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది, మరి అప్లికేషన్ ఫీజు ఎంత? ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే మరి అప్లికేషన్ లో ఎంత ఫీ చెల్లిస్తే అప్లికేషన్ కు మీరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూద్దాం. అయితే శాలరీ, మరి శాలరీ పే స్కేల్ విషయానికి వస్తే బేసిక్ శాలరీ ప్రతి ఉద్యోగానికి దాదాపు మినిమం ఆఫీస్ సబార్డినేట్ తో మొదలుకుంటే జూనియర్ అసిస్టెంట్, తర్వాత రికార్డ్ అసిస్టెంట్ కాడికి కూడా 19,000 నుంచి ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా ఇక్కడ 19,000 బేసిక్ శాలరీ. ఇక్కడ నేను చెప్పేది బేసిక్ శాలరీ 19,000 నుంచి 19,000, లేదంటే కొన్నిటికైతే 22,000తో 24,000తో కూడా మొదలవుతుంది. 19,000 నుంచి చివరిగా 96,890 రూపాయల వరకు బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీ, మరి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీ ఎంత సార్ అంటే, ఓసీ లేదా బీసీ అభ్యర్థులకి, ఓసీ ఓపెన్ కేటగిరీ మరియు బీసీ కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ వారికి అయితే 400 ఫీజు అప్లికేషన్ ఫీజు నిర్ణయించడం జరిగింది.
మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్ అంటే అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ అంటే జనవరి 24/1/2026 నుంచి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13 అంటే 13/2/2026 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్. స్టార్టింగ్ వచ్చేసి జనవరి 24, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13, 2026. ఇది మనకు డీటెయిల్ గా నోటిఫికేషన్ లో వచ్చిన మినిమం డీటెయిల్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం 9 రకాల పోస్టులు అని చెప్పినాం సార్. మరి 9 రకాల పోస్టులు ఏమేమి ఉన్నాయి సార్? దానిలో ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 319 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అంటే కేవలం 7th నుంచి 10th చదివిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హత ఉన్నారు. కాబట్టి దీనికి 319 పోస్టులు ఉన్నాయి. మరి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఇది డిగ్రీకి సంబంధించి క్వాలిఫికేషన్. మరి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 159 పోస్టులు ఉన్నాయి. మరి కాపీయిస్ట్ కి 63 పోస్టులు ఉన్నాయి. దీనికి కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ దీనికి కూడా 10th కేవలం 10th తోనే ఉన్నాయి. ఇది ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ దీనికి కూడా కేవలం 10th అర్హత మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఫీల్డ్ అసిస్టెంట్ కి వచ్చేసి 61 ఉద్యోగాలు. తర్వాత ఎగ్జామినర్ 49, టైపిస్ట్ 42 ఉద్యోగాలు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు. దీనికి కూడా డిగ్రీ అర్హత ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 దీనికి కూడా డిగ్రీ అర్హతతో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 35 పోస్టులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మనము నెక్స్ట్ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్ కి మినిమం ప్రతి సిలబస్ ఏ విధంగా ఉంది, తర్వాత జూనియర్ అసిస్టెంట్ కి కాపీయిస్ట్ ప్రతి 9 రకాల ఉద్యోగాలకి ప్రతి ఉద్యోగానికి దాదాపు అన్ని ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఉంటాయి. కానీ కొన్నిటికి మాత్రము ఎగ్జామ్ విధానంలో కొద్దిగా తేడాలు ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం మీరు అందరూ గమనించగలరు. దాదాపు అన్ని ఇక్కడ ఇచ్చిన 9 రకాలకు దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. కొన్ని రకాల ఉద్యోగాలకు మాత్రం ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు క్వాలిఫికేషన్ విషయంలో కొద్దిగా తేడాలు ఉంటాయి. అవి కూడా నేను ఇక్కడ చెప్పిన. కాబట్టి మీరు వీడియోని దయచేసి 1-2 సార్లు స్కిప్ చేయకుండా నీట్ గా చూస్తే మీరు ఏ ఉద్యోగాలకు ఇక్కడ ఇంకోటి మీ జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలు మీకు సంబంధించిన ఉద్యోగాలు లేకపోయినా కూడా మీ డిస్టిక్ లో ఈ డిస్టిక్ కోర్టుకు సంబంధించిన వేకెన్సీస్ లేకపోతే వేరే డిస్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు చాలా ఇది మంచి గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎవరి డిస్టిక్ లో వాళ్ళు తెలంగాణలో ఉన్న ఎవరి డిస్టిక్ లో వాళ్ళు ఉద్యోగం చేసుకునే మంచి గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి మీ యొక్క విద్యార్హతలకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే కూడా దాదాపు చాలా మంది దీనికి ఉద్యోగాలకు కేవలం 18 నుంచి 46 సంవత్సరాల వరకు ఇచ్చినాడు. కాబట్టి దాదాపు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఎగ్జామ్ కూడా చాలా ఇంకోటి ఎగ్జామ్ కు మీకు ప్రతి ఎగ్జామ్ కి 90 నిమిషాలు 100 నిమిషాలే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మైనస్ మార్కులు కూడా లేవు. కేవలం మైనస్ మార్కులు కూడా లేవు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు సిబిటిలో 120 నిమిషాల టైము 120 నిమిషాల టైము. తర్వాత 100 క్వశ్చన్స్ కు 120 నిమిషాల టైం. చాలా ఇది ఎక్కువ టైమే 120 నిమిషాలు ఇస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మైనస్ మార్కులు లేవు. కాబట్టి ఎగ్జామ్ సిలబస్ కూడా చాలా తక్కువనే ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కే మినిమము జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, తర్వాత జనరల్ ఇంగ్లీష్. కేవలం జనరల్ ఇంగ్లీష్ కే జనరల్ అంటే జస్ట్ బేసిక్ సంబంధించిన ఇంగ్లీష్ కే 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా జనరల్ ఇంగ్లీష్ కి 40 అయితే మిగతా కరెంట్ అఫైర్స్, జీకే, న్యూమరికల్ అబిలిటీ, మెంటల్ అబిలిటీ, కంప్యూటర్ బేసిక్స్ మీద 60 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ సిలబస్ కూడా మీకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కూడా ఏప్రిల్ కంతా దాదాపు సిలబస్
2-3 సార్లు రివిజన్ కావడానికి అవకాశం ఉంటుంది. లిమిటెడ్ సిలబస్, తర్వాత మంచి మన 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 జిల్లాలోనే మనం ఉద్యోగం చేసుకునే మంచి గొప్ప సువర్ణ అవకాశం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోగలరని చెప్తున్నా. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచ్. ఓకే, ప్రతి ముఖ్యమైన పాయింట్ అన్నిటినీ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అందరూ వాచ్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.